ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కొంతమంది కొంత అసంతృప్తితో ఉన్నారని, లేకపోతే ఏదో కొంచెం తెలియని ఒక బాధలో ఉన్నారని, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని రకరకాల కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. దాని మీద డిబేట్ యాక్చువల్గా నిన్ననే పెట్టాను నేను. కాకపోతే డిబేట్ స్టార్ట్ అయ్యే టైంకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నదీ జలాల వివాదాలు వీటికి సంబంధించి చాలా పెద్ద ప్రెస్ మీట్ అనేది జస్ట్ స్టార్ట్ అయినాక మాకు మెసేజ్ వచ్చింది. దాంతో నిన్న క్యాన్సిల్ చేశాం. క్యాన్సిల్ చేసేసరికి సహజం, డిబేట్లు పెట్టి మధ్యలో ఎత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి వివిధ కారణాల రీత్యా. ఎందుకంటే మాకుండే ప్రయారిటీస్ మాకు ఉంటాయి. మాకు ఎమర్జెన్సీ బ్రేకింగ్లు వచ్చినప్పుడు ఎంత పెద్దదానే ఎత్తేస్తాం బ్రేకింగ్స్ వచ్చినప్పుడు. అక్కడ ఉన్న ప్రయారిటీని బట్టి డెసిషన్ తీసుకుంటాం. నాకు ఎందుకు అర్థం కాలేదు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, వైసీపీ వాళ్ళు తెగ బాధపడిపోయారు నిన్న. మరి రఘురామకృష్ణరాజు గారు అంటూ ఉంటాడు అదేదో ఆనందం అని. అంత ఆనందం ఏంటో నాకు అర్థం కాల. పైగా వాళ్ళు వేసే ఇదేంటంటే, యాక్చువల్గా పట్టించుకొని నేను ఇవన్నీ ఏదో మొరుక్కుంటూ ఉంటారు లైట్. కాకపోతే ఇది టీడీపీలో సీనియర్ నేతలకు సంబంధించింది. పైగా బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ట్రాన్స్పరెంట్ వైట్ మిస్టర్ క్లీన్ పొలిటీషియన్, అలాంటి ఆయన డిబేట్లో ఉన్నా కూడా తీసుకోలేదు. ఎందుకంటే క్యాన్సిల్ అయింది కాబట్టి. దానికి వాళ్ళు ఏం పెట్టారంటే, ఏమి ప్రచారం చేశారంటే, ఆ స్టార్ట్ చేయగానే ఏదో జరిగింది ఆపేమన్నారు, అందుకని ఆపేశాడు వెంకటకృష్ణ అని. అలా ఏమి ఉండదు రోయ్, అడిగి ఓడుకుంటున్నాను. అసలు నాకు అనుకున్నామంటే పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఆ మాత్రం స్పృహ, ఆ మాత్రం ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయి, నాకు ఉన్నాయి, మా సంస్థకు ఉన్నాయి, మా ఎండి గారి గైడెన్స్ ఉంటుంది. అంతేగాని ఏదో పిచ్చితనంగా గాలితనంగా మిగతా వాళ్ళలాగా ఉండదు. కాబట్టి అనవసరమైన బట్టలు దించుకోమాకండి, మీకే మళ్ళీ బట్టలు దొరకవు కుట్టించుకోవడానికి, యూజ్లెస్ ఫెలోస్. అయితే అనుకోకుండా ఇవాళ నిన్ననే చెప్పాను బుచ్చయ్య చౌదరి గారికి, ఇవాళ కంటిన్యూ చేస్తానని. అనుకోకుండా ఆయన వేరే పని మీద హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే సరే అని హైదరాబాద్ స్టూడియోకి నేను ఫోన్ చేస్తే, లేదు నేనే స్టూడియోకి వస్తాను, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అని చెప్పి ఆయన అన్నాడు. సరే వాళ్ళ సంగతి నాకెందుకు లేండి కానీ అని చెప్పి రమ్మంటే వచ్చారు ఆయన. బుచ్చయ్య చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, స్టూడియోస్కి వచ్చినందుకు స్వాగతం. థ్యాంక్ యూ సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా, కోట్లాది మంది తెలుగు ప్రజలందరికీ శుభాభినందనం. నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని, ఆనందంగా గడవాలని, అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అసలు చర్చలోకి వెళ్లే ముందు నేను డిబేట్ క్యాన్సిల్ అయిందని బాధపడిపోయారు పాపం, బాధపడ్డారు. అది ఏంటో అర్థం కాల. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, మీ ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి, ఏదో జరిగింది ఎవరో ఆపమన్నారనో. రాజుగారు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ ఏదో ఆనందం అంటారు. అదే అది కొంచెం వెబెట్ మాట అయినా చాలా బూతులే అది. సంతృప్తి పడినాయండి. అలాగా గోబెల్స్ ప్రచారంలో ముందుంటారు. గోబెల్స్ ప్రచారం చేయటం, అబద్ధ ప్రచారం చేయటం సహజమే కదా వాళ్ళకి. సహజ నైజాన్ని మనం కాదనలేము. నిన్న ఏం జరిగిందో మీకు నాకు తెలుసు. నేను నిన్న చాలా ఒత్తిడిగా ఉన్నాను. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ లో ఉదయం మీరు చాలా 9 నుంచి రాత్రి దాకా కంటిన్యూగా ఉన్నారు. కొంచెం ఇబ్బంది ఏమవుతుందంటే, కాదండి మీరు వస్తే బాగుంటుందని అన్నారు. పైగా పూల గారు కూడా ఉన్నారు. సంతోషంగా ఒప్పుకున్నాను. కూర్చున్న తర్వాత అనుకోకుండా రేవంత్ గారి కార్యక్రమం రావటం, ముఖ్యమంత్రి గారిది ప్రధానమైన అంశం కనుక ఉభయ రాష్ట్రాల వివాదాలు ప్రత్యేకించి 2 రాష్ట్రాల సమైక్యత దెబ్బతినకుండా చూసుకోవటం, 2 ప్రముఖమైన వివాదాన్ని పరిష్కారం కోసం చేసే కృషి, పైగా దాని మీద రాజకీయ పోరాటాలు, రాజకీయ ప్రయోజనాల కోసం పోరాటాలు, జరుగుతున్న పోరాటం ఏంటి, వాస్తవ పరిస్థితికి భిన్నంగా రాజకీయ పోరాటాలు, తమన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా ప్రచారం చేయడంలో తెలంగాణలో కూడా దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కనుక
మీరు అడిగారు, వెయిట్ చేసాం. రెస్పాన్సిబుల్ మీడియాగా దేని ప్రయారిటీ ఇవ్వాలి లేదా ఏదైనా ఆపాలంటే అది మాకు తప్పదు. ప్రధానమంత్రి గారిది కానీ ముఖ్యమంత్రి గారిది కానీ ప్రధానమైన అంశాలు వచ్చినప్పుడు తప్పకుండా మీరు తీసుకుంటారు. డిబేట్ లో అనేక సార్లు జరిగినాయి, నిన్న జరగడం కాదు, అనేక సార్లు జరిగినాయి. దానిలో నిన్న కూడా అందువల్ల ఇదేం పారిపోయేదో లేకపోతే డిబేట్ చేసి ఏదో పారిపోతామా వాళ్ళంటే ఇదవుతామా ఎన్ని లేవు, 44 సంవత్సరాలుగా ఎన్నో చూస్తా ఉన్నాం. సో ఓవరాల్గా బుచ్చి చౌదరి గారు, మీరు చాలా సీనియర్ పార్టీలో, చాలా అంటే చాలా సీనియర్. ఇప్పుడున్న వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు, మీరు, అయ్యన్న యనమల గారు, హౌస్లో లేడనుకోండి, ఇప్పుడు అశోక్ గారు పరోక్ష రాజకీయాలకు వెళ్ళిపోయారు అనుకోండి, గవర్నర్ గెలిపారు. సో డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు మేము ముగ్గురం కనపడతాం. ప్రధానంగా ఉన్న వాళ్ళలో 82 నుంచి మీ తర్వాత జనరేషన్ అంటే సోమిరెడ్డి, ఇప్పుడు కొత్త వాళ్ళంతా తర్వాత సోమిరెడ్డి గారు వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు జనరేషన్ ఉన్నాయి. అయితే మొదటి జనరేషన్ వాళ్ళం మేము ఉన్నాం. ఏంటి ఏమన్నా అసంతృప్తి ఎట్లాంటిది ఏమన్నా ఉందా మీ అందరిలో? అసంతృప్తి ఏముండదండి. ఇప్పుడు పార్టీ కొత్తగా నిర్మాణ దశలో వెళ్తుంది. నేను గమనించింది ఏంటంటే 82లో ఉన్న విధానాలు వేరు, నేటి రాజకీయ విధానాలు వేరు. సహజంగా కాలానుగుణంగా అన్ని రాజకీయ వ్యవస్థల్లో మార్పు వచ్చింది, దేశవ్యాప్తంగా వచ్చింది. ఒకటి, పార్టీల్లో సిద్ధాంతాల ప్రకారం పోరాటం ఒక ఎత్తు అయితే, సిద్ధాంతం కాదు ఆ తాత్కాలిక అవసరాలను బట్టి పార్టీలు నడుపుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఒకటి, పార్టీలు ఫిరాయించేవాళ్ళు, పార్టీలు మారేవాళ్ళు, అవసరాన్ని బట్టి పార్టీలు మార్చేవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అది ఒక వ్యవస్థలో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల జరిగేది. వాళ్ళకి జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అన్ని చోట్ల జరుగుతున్న పరిణామాలే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కొత్త తరం వస్తుంది. 82లో మేమందరం కూడా యువకులు, 25 నుంచి 35-40 ఏళ్ల లోపల వాళ్ళు ఎక్కువగా వచ్చాం. చదువుకున్న యువకులు తెలుగులో వచ్చారు. వాళ్ళ కాలం మారింది, వాళ్ళ కొత్త తరం వస్తుంది. మా తరం చాలా వరకు కొంతమంది కాలం చేశారు, కొంతమంది తెరమరుగైపోయారు, చాలా మంది కాలం ఉన్నవాళ్ళు చాలా మంది అన్ని పార్టీలు. అప్పుడు ఏంటంటే ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. 82 నుంచి మేమందరం కూడా జిల్లాల్లో సమైక్యంగా ఉండేవాళ్ళం, కలిసికట్టుగా వెళ్ళేవాళ్ళం. పార్టీ సిద్ధాంతం వేయటంలో ఒడిదుడుకులు ఉన్నా కూడా ముందుకు సాగేవాళ్ళం. ఏదన్నా విభిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా ఏకంగానే ఉండేది జిల్లాల్లో. ఇవాళ ఆ పరిస్థితి లేదు. జిల్లాల స్వరూపం మారిపోవడంలో అందరం మనం అనే భావన పోయి నేను నా ప్రాంతం అనే భావన పెరగడంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. పైగా ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మనం సహజం కదా, అది ఏమవుతుందంటే విభజన వల్ల కొంత నష్టపోయాం, విభజన తర్వాత వచ్చి మళ్ళీ అధికారం కోల్పోవడంలో కొంత నష్టపోయాం. ఇవాళ మళ్ళీ అన్నింటినీ సరి చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్న లిమిటేషన్స్ని మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకత్వం ఎక్కడ, ఇప్పుడు సీనియర్లో కొంతమంది ఉన్నమాట యథార్థం, కొంతమంది మాకు ఇంకా ఏదో కావాలని కోరుకోవడంలోనో రాలేదన్న భావనలోనో ఉంటుంది. అనుభవించిన వాళ్ళు కూడా బాధపడితే అది బాధ. ఇది మంచి పాయింట్. ఇది పార్టీ వాళ్ళు అన్ని విధాలు లబ్ధి పొందిన వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత విక్రమ్ పూలా గారు నేను పర్సనల్గా కాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఇదే వచ్చింది. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎమ్మెల్యేగానే ఉండిపోయారు, 7 సార్లు గెలిచాము, ఎమ్మెల్యేగా ఉన్నాం. రామారావు గారి ఆఖరి కేబినెట్ 7 నెలలు మంత్రిగా చేశాను. ఆ 7 నెలలు లేదు అపధరం మంత్రిత్వం లాగా ఉంటుంది చేసాము. సరే, సీనియారిటీ ఉన్న సమర్థతను వాడుకోవడం ప్రధానం. సరే, అనేక ఈక్వేషన్లు ఉంటాయి, పార్టీ ఈక్వేషన్లు ఉంటాయి. కొత్త తరాన్ని పాత తరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హానెస్టీకి సిన్సియారిటీ కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా జరగాల్సిన అవసరం ఉంది. కానీ వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యం పాటించడంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. సామాజిక వర్గాలు సమస్యలు వస్తాయి. అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో అధికార వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. అనేక సామాజిక వర్గాల్లో మాకేమిటనే భావన పెరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ పరంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే కార్పొరేషన్లో మరొకటో ప్రత్యామ్నాయ మార్గాలు ఇవ్వటం, ఎట్ ద సేమ్ టైం మెరిట్ ప్రాతిపదికగా చేయటం. ఇవాళ యూనివర్సిటీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా చేసుకొని తన కుటుంబం, తన బంధుజనాలతో నింపి యూనివర్సిటీ రిజిస్ట్రార్ దగ్గర నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి ఒకే కమ్యూనిటీని నిలబెట్టుకొని భ్రష్టు పట్టించారు. ఇవాళ సమర్థతకు పెద్దపీట వేసి అనేక మందిని అదే సామాజిక వర్గాన్ని అన్నిట్లో పెట్టేసి ఆ రకంగా చేశాడు. మీ పార్టీలోనేమో కమ్మ సామాజిక వర్గం అంటే అంటరాని సామాజిక వర్గం అది ఉంది.
అది కూడా కొంత కమ్మ సామాజిక వర్గంలో కొంచెం ఉంది. మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చాక మేము కనిపించడం లేదా అనే భావన కూడా అక్కడక్కడ అంటరాని సామాజిక వర్గంలో ఉన్నామా అన్న బాధ వెలిబుచ్చడం చూస్తున్నాం. కాకపోతే బ్యాలెన్స్ అవడంలో ఎక్కువ నేను ఇవ్వలేను కదా అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఏది ఏమైనా అంటే కమిటెడ్ కార్యకర్తలు ఇక కొద్దిగా బాధ అసంతృప్తి ఉన్న పార్టీ ముఖ్యం, అది పార్టీ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. కాకపోతే ఒకటి, పార్టీ కార్యకర్తలే మనం బలం అంటున్నాం, కార్యకర్తలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రధానం. పైనుంచి కింద దాకా కూడా పార్టీ ఓకే. ఎలక్షన్ మూడ్ వచ్చేటప్పుడు బ్రహ్మాండం 19లో పోలింగ్ బూత్ దగ్గర ఒక తెలుగుదేశం కార్యకర్త నిలబడలా. 19లో అంత డెవలప్మెంట్లు చేసినా నిలబడల కారణాలు ఏంటి? మళ్ళీ 24 వచ్చేటప్పుడు పోరాటం చేశారు. మామూలుగా పోరాటం చేయరు, ఎవరికి వాళ్ళే ఉద్యమాల బాట పెట్టారు, తిరుగుబాటులాగా చేశారు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసినా చేయకపోయినా ప్రభుత్వం వచ్చి తీర్చేది. నేను మీకే చెప్పాను, ఎన్నో సార్లు చెప్పాను, చాలా వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల మీద, మనం వస్తున్నాం, వచ్చి తీరుతామని కూడా చెప్పాను. మా బట్టి కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాము, కాన్ఫిడెన్స్గా ఉంటాము. జనంలో సామాన్యుడి దగ్గర నుంచి అనేక వృత్తులు జనాన్ని జాతులను కలిసే అలవాటు ఉంది కనుక గ్రౌండ్ రియాలిటీని పసిగట్టడంలో మాకు ఎంతో కొంత అవగాహన ఉంది. మాకు ఆ విధంగా ఉంది. ఇవాళ మళ్ళీ కార్యకర్తలు బలం ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏమివ్వగలుగుతున్నాం. కొన్ని పోస్టులు ఇచ్చాం, కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి కుర్చీలు ఉన్నాయా, బల్లలు ఉన్నాయా, లేదా ఏ పని అప్పచెప్పామనేది కూడా ప్రధానం. దానికి నిధులు లేమి ఉంది, నిధుల కొరత ఉంది. ఒకటి అర్హత ప్రాతిపదికగా మనం కొన్ని నిధులు కేటాయింపు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. వివిధ సంస్థలు వేసాక వాళ్ళకి మేమేం చేయాలనే భావన పెరుగుతుంది వాళ్ళల్లో కూడా. వచ్చినవాడు హ్యాపీగా లేక రానివాడు హ్యాపీగా ఉంటే ఎలాగా? అది రెండు పక్కల కూడా బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇచ్చినవాడు ఇది నాకు సరిపోలేదు, ఈ పదవి నాకు సరైనది కాదు, సూటబుల్ కాలేదు అనేది వాళ్ళు కొంతమంది రోజు అబ్జర్వ్ ఉంటారు. ఆ పని మేము 44 ఏళ్లుగా ఏది ఉన్నా అయితే అందరూ ఒకలా ఉండాలని లేదు. అయితే సీనియర్స్ లో అసలు కీలకంగా అసంతృప్తికి లేదా ఒక రకమైన ఆవేదనకి కారణం ఏంటి అనేది ఒక పాయింట్ అయితే, ఎందుకు దీన్ని వైసీపీ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఒకటి, ఎంత ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీలో అంత తొందరపడి రోడ్లెక్కి బయటపడే ఇది ఉండదు. ఆ డిసిప్లిన్ ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంటుంది. కాకపోతే ఏంటి అసలు ఆ అసంతృప్తికి కీలకమైన కారణాలు ఏంటి అనేది కొంచెం ప్రయత్నం చేద్దాము. బుచ్చి చౌదరి గారు, సహజంగా ఏ పార్టీలో అయినా సీనియర్లు అనేసరికి ఒకటి గుర్తింపు అనే ఒక సమస్య వస్తుంది. మాకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదని, లేకపోతే మా మాట ఆలకించేవాళ్ళు లేరని, పార్టీ ఆఫీస్కి వెళ్తే పలకరించే దిక్కు ఉండదని, లేకపోతే సెక్రటరీకి వెళ్తే అడిగే నాదుడు ఉండడని, లేకపోతే ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే కనీసం మా అనుభవాన్ని పరిగణలోకి తీసుకోరని, లేదా పదవుల పంపిణీలో సీనియారిటీకి ప్రయారిటీ ఇవ్వట్లేదని, ఇట్లా రకరకాలుగా చర్చలు వింటూ ఉంటాం, అన్ని పార్టీల్లో వింటూ ఉంటాం. సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా పార్టీలో? కొంత అలజడి ఉన్నమాట యథార్థం సార్. మనం వాస్తవంగా మాట్లాడుకుంటుంది. ఈ పోస్టులు ఇచ్చేటప్పుడు ఇదివరకు ఏమేం చేసేవారంటే జిల్లా నాయకత్వాలను బట్టి తీసుకుని పేర్లు సర్దుబాటు చేసేవాళ్ళు. ఇప్పుడు పార్టీ యంత్రాంగం కొత్త నూతన యంత్రాంగం ఏర్పాటైన తర్వాత వాళ్లే స్టడీ చేయటం, ఆ రిపోర్ట్లన్నీ సేకరించడం, దాన్ని బట్టి ఏకపక్షంగానే పయనించి చేసే అలవాటు వచ్చింది. ఇదివరకులాగా బుచ్చి గారు చెప్పారా, వెంకటకృష్ణ గారు చెప్పారా అనే దానికంటే కూడా సరే సలహాలు తీసుకున్నా కూడా నిర్ణయం చేసేటప్పుడు పయనించే నిర్ణయాలు జరగడంలో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి అనే భావన నాయకుల్లో ఉంది. సరే, 1, 2 అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతూ ఉంటే ఇవన్నీ పట్టించుకోరు సార్. మనకు కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు ఉండటంలో ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఇది సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని వర్గాలు మాకు ఇంకా కావాలి అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఏమవుతుందంటే అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం స్లో డౌన్గా జరుగుతూ ఉంటుంది. అప్పటికి సర్దుబాటు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా వేగం కావాలన్న ఆలోచనలో మాకు ఇంకా అది రాలేదు ఇది రాలేదనే ఒక ఆలోచన విధానంలో కొంత ఉంటుంది. పదవులు అనుభవించి చాలాసార్లు మంత్రి చేసిన వాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, అనేక సంవత్సరాలు అనేక పదవులు అనుభవించిన వాళ్ళు కూడా అసంతృప్తి చెందడం అనేది సరైనది కాదు. ఎవరైనా కావచ్చు, పార్టీలో కొత్త వాళ్ళకి అవకాశాలు. అట్లా పర్టికులర్గా ఎవరైనా ఉన్నారా? నేను పర్టికులర్గా ఎవరి గురించి నా సహచరుల గురించి మాట్లాడదలేదు, కానీ బయట కార్యకర్తల్లో ఉండేది ఇంకా
వీళ్ళే మాట్లాడతారా, వీళ్ళే చేస్తారా అనే ఆలోచన కూడా వస్తుంది. సరే, ఎవరిమైనా, నేనైనా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ప్రజల్లో ఆలోచన, నిన్న వచ్చామని వాళ్ళంతా మేము మా సత్వతో వచ్చామని చెప్తారు, కానీ కరెక్ట్ కాదు. 19లో ఓడిపోవడానికి కారణాలు ఏంటి? మన సత్వం అంత గొప్పగా ఉంటే 23 ఎందుకు గెలిచాం? 24లో 164 మంది గెలిచామంటే కారణాలు ఏంటి? గెలవాలంటే ఒక వ్యతిరేకత ఆ ప్రభుత్వం అంటే ఎలాంటి దీంట్లోనైనా గెలవాలి కదా. 24 మరి అంత వ్యతిరేక వ్యక్తుల్లో మనందరం భారీ మెజార్టీలతో వచ్చాం. అది గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, నాయకత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, ఎక్కడ లోటో గమనిస్తూ ఉన్నారు, దాన్ని సర్దుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ కొంత టైం స్పేర్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ యంత్రాంగంలో అందరినీ కూడగట్టుకొని వెళ్ళడంలో ఎక్కడో చిన్న లోటుపాట్లు జరుగుతున్నాయనే భావన నాయకుల్లో ఉంది. చాలా చోట్ల చాలామంది మాట్లాడేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తుంటాయి కదా, దాన్ని బట్టి ఎక్కడో కొంత అన్రెస్ట్ ఫీల్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యంగ్ జనరేషన్ని పికప్ చేసే క్రమంలో చేయక తప్పదు. ఇప్పుడు పార్టీకి 40 ఏళ్ళ వయసు, 84 నుంచి లెక్కేస్తే 44 ఏళ్ళ వయసు పార్టీకి. 44 ఏళ్ళ వయసు అంటే అప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ ఇందాక మీరు అన్నట్టు చాలా మంది కాలం చేశారు. ఇక మీ ఏజ్లో కొంతమంది ఉన్నారు కాస్త గట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఇప్పటి నుంచి జనరేషన్ రెడీ చేసుకోకపోతే కష్టం. అంటే ఈ రెడీ చేసే క్రమంలో సమతూకం ఏమైనా దెబ్బతింటుందా అనేది ఒకటి. ఆ తర్వాత మమ్మల్ని పక్కన పెడుతున్నారు, పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ ఏమైనా వస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు కూడా అలా మాట్లాడటం సరైనదని నేను అనుకోను. పదవులు అనుభవించే వాళ్ళు కూడా అసంతృప్తి వెలిపుచ్చడం అనేది సరైనదని నేను అనుకోవటం. మీ దృష్టిలో కూడా వచ్చి ఉండాలి, మీ దృష్టిలో కూడా వచ్చి ఉండాలి. లేనివాడు బాధపడి ఉన్నవాడు బాధపడితే ఎలాగా? అది కొంత ఎక్కడో మాకు ఇంకా ప్రయారిటీ ఇవ్వటం లేదు, మాకు ఇంకా ఏదో జరగటం లేదనే భావంలో కామెంట్స్ చేసేవాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనా పార్టీ కొన్ని ఇబ్బందులు సబ్బందులు ఉంటాయి, కానీ డెమోక్రటిక్గా వెళ్లాల్సిన సందర్భంలో పార్టీ ఒక చోట నుంచే కమాండ్ చేసే విధానంలోకి వెళ్ళిపోతుందన్న భావన కార్యకర్తల్లోకి వస్తుంది. ప్రతిదీ పైనుంచే కమాండ్ చేసి చెప్పేది పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి డెమోక్రటిక్గా చేయటం కోసం బూత్ లెవెల్, క్లస్టర్ లెవెల్ ఇన్ఛార్జీలుగా పెట్టి పనిచేయించాలన్న ఆలోచన మంచి విధానం. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మొదటి నుంచి బూత్ లెవెల్ కమిటీలు, కానీ వాళ్ళు పనిచేయటంలో ఎందుకని వాళ్ళు పైన ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడైతే మనీ ప్రభావం వచ్చిందో, ఎన్నికల్లో భారీగా మనీ ప్రభావం వచ్చిందో, ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టే డబ్బు చూసి ఆ 4 రోజులు పనిచేస్తున్నారు, కానీ మిగతా అప్పుడు ఆ కార్యకర్త సక్రమంగా పనిచేయటం లేదనేది నా భయం. మీలాంటి అనుభవజ్ఞులు మీరే కాదు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. సరే, మీకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్నాళ్ళు అటు ఇటు ఉన్నవాళ్ళు కానీ మీరు కానీ, మీలాంటి వాళ్ళందరికీ ఈ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చే స్ట్రాటజిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గైడ్ లైన్స్ ఫోన్ చేసి నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, ఇట్లాంటివి ఏమైనా కొంత వస్తున్నాయి. నాబోటి వాళ్ళకు కూడా నేను ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో చెప్పి ఉంటున్నాయి. ఇంత అనుభవం ఉన్నా మాకు చెబుతూ ఉన్నారు. మేము కూడా చిన్నపిల్లగా నేర్చుకుని మాట్లాడుతూ ఉంటాం. సరే, పార్టీ ఒక విధానంలో వెళ్తుంది, కొత్త వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా గైడ్ని. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న తపనలో పార్టీ పనిచేస్తుంది. పార్టీ గట్టిగా పనిచేస్తుంది, ఖర్చు పెడుతుంది కూడా. కానీ కింద లెవెల్లో వాళ్ళు చెప్పుకున్న రిజల్ట్ నాకైతే కనిపించటంలా. ఎందుకంటే మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టి కొంతమందిని పెట్టి పనిచేసే పరిస్థితి ఉన్నాం. కొన్ని వేల మందిని మనం పోస్టులు ఇచ్చి బూత్ 50 మందికి ఒకళ్ళనా 100 మందికి ఒకళ్ళనా పెట్టామని మనం చెబుతున్నామే, కానీ వాళ్ళందరూ పని చేస్తున్నారు, పైన అనుకుంటున్నారు. కానీ కింద వాస్తవంగా జరిగేది భిన్నంగా ఉంది. వెరీ క్లియర్. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా ఆ విషయంలో. సీనియర్ మెంబర్గా ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు పెట్టాల్సి వస్తుంది, ఎవరిని పెట్టి మనం పని కంప్లీట్ చేస్తున్నాం. పార్టీ రిజల్ట్ అడుగుతుంది, ఆ రిజల్ట్ ఇచ్చాడు, మనం ఏం చేయాల్సి వస్తుంది అనేది మా బోటి వాళ్ళకి తెలుస్తుంది. పైన ఏమనుకుంటున్నారంటే వాళ్ళంతా కార్యకర్త పనిచేసేస్తున్నారు అనుకుంటున్నారు. కార్యకర్త మనం ఏమిస్తున్నాం? కరప్షన్ ఏమన్నా పెరిగిందా బుజ్జ చౌదరి గారు? అధికార గణంలో కరప్షన్ ఉంది సార్. కరప్షన్ ఎక్కడ దొరుకుతుంది? అవినీతి అధికార గణంలో ఉంది. చాలా స్కీముల్లో వస్తుంది. కొంచెం కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా అది తెగబడ్డారు అని అంటున్నారు. నేను వెళ్ళి నా ఊర్లో కూర్చున్నాను సార్. నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటున్నా. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను మిగతా దాని గురించి పట్టించుకోవట్లా. ఎందుకంటే
కొత్త తరం వస్తుంది, కొత్త వాళ్ళు అందుకోవాలి, గేరప్ కావాలి. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నూతన తరం గేరప్ అవ్వాలి. ఇప్పుడు మేము అసెంబ్లీలో చూసాం, కొంతమంది మహిళలు కూడా యాక్టివ్గా పనిచేయగలిగిన స్పీడ్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఉపయోగించుకోవాలి. మా బోటి వాళ్ళని గైడ్ చేయగలరు. మా బోటి వాళ్ళని చేయగలిగిన. నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగానంటే దానికి ఒక కారణం ఉంది. సీనియర్లలో అసంతృప్తి విపరీతంగా పెరిగిపోయింది, బాగా కరప్షన్ తెగబడ్డారు అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం. సో ఇది మీ దృష్టికి వచ్చినట్టు నేను విన్నా. మీరు కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు మొన్న ఈ మధ్య ఎప్పుడో. ఇప్పుడు ఒకటి ఎక్కడో లోపం ఉంది సార్. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగా. పైన జరుగుతున్న కొన్ని లోటుపాట్లని మీ పేపర్ కూడా, మీ ఆంధ్రజ్యోతి కూడా అనేక సార్లు ఎత్తి చూపుతాం. డెఫినెట్గా మేము చేసినట్టు ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జీవోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా జీవో బయటకు రాదు. ముఖ్యమంత్రి గారు నెల రోజుల్లో కంప్లీట్ చేయమన్న కమిటీ రిపోర్ట్లు 6 నెలలు కూడా బయటకు రావు. రిజల్ట్ రెవెన్యూలో బోల్డ్ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. వివిధ శాఖల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అవి సకాలంలో రావటంలా. అలాగే కొన్ని స్కీములు ఉన్నాయి. ఆ స్కీములు కొన్ని సామాజిక వర్గాలకు ఇవ్వాల్సిన స్కీములు ఉన్నాయి. ఎక్కువ జనబాహుల్యంలో అసంతృప్తి చెందే స్కీములు ఉంటాయి. సక్రమంగా ఇవ్వకపోతే వాటిని తొందరగా పరిష్కారం చేయడం వైఫల్యం చేస్తుంది. ఫైనాన్స్ శాఖలోకి వచ్చేటప్పటికి ఎవరికి ఇస్తున్నారు బిల్స్? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందుతున్నారనేది సర్వత్రా తెలుగుదేశంలో ఒక నానుడైపోయింది. ఏది కాంట్రాక్టులు కావచ్చు, ఎవరైనా సరే దొడ్డిదారిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను మా దాంట్లో వచ్చిందిగా పులివెందుల కాంట్రాక్టర్ ఒక అతనికి. పులివెందులే కాదు సార్, ఎగ్జాంపుల్ ఇవాళ పవర్ సెక్టర్ లో కానీ లేక వివిధ శాఖల కాంట్రాక్టర్ లాబీ కానీ వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కేసులు ఏం చేస్తాయి మమ్మల్ని అనే భావనలో ఉన్నారంటే అర్థం ఏంటి? అది పార్టీలో అంతర్గతంగా కొంచెం ఎక్కువగా నానుడిగా. మీ తమ్ముడేగా కేసు అడగలేదా మీరు? ఆర్థిక మంత్రి కేసు ఏంటి తమ్ముడు? మేము ఇప్పుడన్నా చెప్పగలిగితే అయ్యా చేనేత వాళ్ళకి డబ్బు రిలీజ్. నేను ఈ మధ్య కొన్ని వర్గాలకు సంబంధించిన అసంతృప్తిని తీసుకొని ప్రభుత్వం దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు నేను కేశవని అడిగా, కేశవ్ ఒక 15 కోట్ల రూపాయలు ఆప్కోకి నువ్వు రిలీజ్ చేస్తే ఆ ఆప్కో వాళ్ళు సొసైటీలకు ఇస్తే చేనేత వాళ్ళు కొంత అసంతృప్తి లేకుండా ఉంటారంటే కాలే. నేను మరలా రాజమౌళి గారి దగ్గర కూర్చొని మళ్ళా ఫైనాన్స్ సెక్రటరీకి అందరికీ చెప్పిస్తే చచ్చి చెడి మొన్న 5 కోట్లు రిలీజ్ చేశారు. మొత్తం 70 కోట్లు బాకీ ఉంది ఆప్కో. అంటే అక్కడ సమస్య ఏంటంటే, అంటే కేసుకి నాకు బాగా సన్నిహితమైన ఇది ఉంది, చాలా చాలా క్లోజ్గా ఉంటాం, మీకు తెలుసు కదా. నేను అడిగాను ఒకసారి, ఏంటి గోలేంటి, బిల్లులు గోలేంటి అని అంటే, ఏం చేయను, అందరికేమో ఎస్ ఎస్ అనే షాక్ ఇచ్చారు, నాకేమో నో నో అనే షాక్ ఇచ్చారు. ఇక్కడ ఏమి లేవు ఖజానాలో. నేను అడుగుతాను, కేసు చెప్పడం మానేసా. నేను ఒకటే చెబుతాను, 100 మంది ఒక బహిరంగ సభలో 1000 మంది ఉంటే ఇద్దరు లేచి అసంతృప్తి వ్యక్తపరుస్తుంటే డైవర్షన్ అంతా అటైపోతుంది. అంతేగా. అనేక స్కీముల్లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. 99 మందికి మంచి జరిగి ఒక్కడికి మంచి జరగకపోతే దాన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తారు. అది దానికి అవకాశం ఇవ్వకూడదు అనేది మన ప్రభుత్వం, మీరు అంటే వాళ్ళు ఇవ్వకూడదు. మన పని మనం చేసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి మనం చేసాం కాదు, చేసింది చెప్పుకోవడం కూడా ఒక ఆర్ట్. మౌనం వహించడం కరెక్ట్ కాదు కదండి. అవును. ఇప్పుడు అందరం నోరు తెచ్చి మాట్లాడితే పబ్లిక్లోకి వెళ్తుంది. మీ డిబేట్లోకి ఎంతమంది రాగలుగుతున్నారు? రావట్లేదు. అది ఇదైతే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకు రావటం లేదు? ఎందుకు రావట్లేదు అంటే అధికారం లేనప్పుడు వస్తారు. అధికారం ఎలా ఉంది ఎంజాయ్ చేస్తారు. ప్రెస్ మీట్ పెట్టమంటే మొక్కుబడిగా పెట్టేసి వదిలేయటం, కానీ సబ్జెక్ట్ క్లారిటీగా ఎనాలిసిస్ చేసి ఇది జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్పలేకపోతున్నారు. ఎందుకు? చాలా తక్కువ. ఏదో పట్టాది విజయ్ కుమార్, ఒక పదవి ఉన్న వాళ్ళు ఉన్నారు, రామయ్య గారి పదవి ఉన్న వాళ్ళు చెబితే ఎక్కువ వేస్తారు. అదే నేను చెబితే చిన్న కాలం వేస్తారు, ఓ 4 అక్షరాలు వేస్తారు. మా బోటి వాళ్ళు ఎంత ప్రెస్ మీట్ పెట్టి గొంతు చేయించుకున్న ఏమైనా ఛానల్లో ఎప్పుడైనా వస్తుందేమో కానీ మీడియాలో రాదు. అది స్థానిక లోకల్ ఎడిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరైతే స్టేట్ లెవెల్లో చెప్పగలరో, చెప్పాల్సిన అవసరం ఉందో, చెప్పే శక్తి ఉందో వాళ్ళు చెప్పట్లే. ఇందాక మీరు అన్నారే ఏంటి అసంతృప్తి అనేది, ఇదే అసంతృప్తి. అదే ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్. ఒకడు పార్టీ ఆఫీస్కి వచ్చి పెట్టారనుకోండి, మంగళగిరి పార్టీ ఆఫీస్కి, ఆటోమేటిక్ గా దానికి ఆ ప్రయారిటీ వస్తుంది. రాజమండ్రిలో పార్టీ ఆఫీసులోనో మీ ఆఫీసులోనో కూర్చుని రాదు. మా స్లిప్ ప్లేజీలు వేస్తారు. నాకు ఒక బాధ ఉంది. ఇప్పుడు నేను సిటీలో ఉంటాను,
సిటీలో నా వార్డు చేర్చే ఉంటాను దగ్గర. నియోజకవర్గం రూరల్ అయినా సిటీలో ఒక 8 డివిజన్లు ఉంటాయి. నా వార్తలు సిటీలో రావు, రోడ్లు స్లిప్పేజ్లోకి వెళ్ళిపోద్ది. సిటీలో అనుకుంటారు బుచ్చయ్య గారు ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు అనుకుంటారు. సమస్యలు ఇవన్నీ ఉంటాయి. వలన ఒకటి అసంతృప్తికి కారణాలు ఏమిటి అనేది కనుక్కోవటం, నాయకుల కంటే కూడా కార్యకర్తలు అసంతృప్తి చెందకుండా ఉండటం ప్రధానం సార్. మనం మెరిట్ ప్రాతిపదిక ఇది ఎప్పుడైతే బొత్స చౌదరి గారు ఒక మాట చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే కేసులు, జైలు అప్పుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు కానీ, వివిధ రూపాల్లో పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఫ్రంట్ లైన్లోకి వచ్చి వారియర్స్ లాగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ గుర్తింపు ఉందా? ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి అవకాశం వచ్చి ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మేమంతా ఇప్పుడు నేనున్నాను, నా వరకు నేను అసెంబ్లీలో పోరాడాను కదా, ఈ వయసులో కూడా అసెంబ్లీలో పోరాడాను కదా. ఫ్రంట్ లైన్లో ముందు ఫ్రంట్లోనే ఉండేవాడిని. టీవీ రెగ్యులర్గా మీ డిబేట్లు అన్నింటిలోకి వచ్చేవాడిని. ఇదే కదండి అప్పుడు డిబేట్లు. మీరు మళ్ళీ చెప్తున్న పట్టాభి, విజయ్ కుమార్ ఇలాంటి చాలా తక్కువ మంది కూడా వచ్చేవాళ్ళు. అలాగే ఉండేవాళ్ళం. నేను భయపడలేదు కదా. సోషల్ మీడియాలో ఉన్నా, నేను ఫస్ట్ యాక్టివిటీ చేసింది నేనే. సోషల్ మీడియాలో పంచులు వేసుకుంటూ టాప్ లెవెల్లో చేసాం. కానీ దానికి తగిన గుర్తింపు కావాలని నేను కూడా కోరుకుంటాను. ఏ నాయకుడైనా కోరుకునేది తగిన ప్రోత్సాహం ఉండాలి. ఒకటి నీతి నిజాయితీకి గౌరవం ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను కాదు, ఎవరికైనా కావచ్చు పార్టీలు. నాలాంటి వాళ్ళు 1000 మంది ఉంటారు కార్యకర్తలు. మరుగులు పడిపోకూడదు కదా వాళ్ళందరూ కూడా. మాదేముంది, మేము 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాము. ఈ వయసులో మేము పెద్దగా ఏదో నెత్తిన ఏదో కిరీటాలు రావాలని కోరుకునే బ్యాచ్ కాదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కమిటెడ్గా పనిచేయటం నాకు అలవాటు. ఏ పని ఇచ్చినా నా పని నేను చేసుకెళ్ళిపోతాను. అంటే కొంతమంది ఇప్పుడు అంటే వైసీపీ చేసే ప్రచారం ఎలా ఉందంటే అసంతృప్తితో చాలా మంది రగిలిపోతా ఉన్నారు. కొంతమంది ఏమో ఆల్రెడీ వైసీపీకి టచ్ లోకి వెళ్ళారు అనే ప్రచారం చేస్తారు. నాకు తెలిసి తెలుగుదేశంలో ఈ సందర్భంలో ఒకటి చెబుతున్నా. ఒకటి, చట్టం తన పని తను చేసుకెళ్తుందని నేను నమ్మినా కూడా కొన్ని కారణాల చేత న్యాయ వ్యవస్థ కొంచెం లేట్ అవుతుంది. 14 సంవత్సరాలుగా కేసులు నడిపించగలుగుతున్నారంటే అర్థం ఏంటి? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది? సత్వర న్యాయం జరగాల్సిన అవసరం. డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో జరగాల్సిన ఇవాళ వివేకానంద మర్డర్ కేసు ఎందుకు డ్రాగన్ అవుతుంది? కోడికత్తి కేసు ఎందుకు డ్రాగన్ అవుతుంది? ఇవాళ ఉంటాం 10 రోజులు జైల్లో ఉండొస్తాం, మాకేం వద్దనే భావన రావడం అనేది సరైనది. భయం లేదు. కత్తులతో కటారులతో రోడ్ల మీద వ్యవహారం చేస్తే కూడా అదుపు చేయలేని పరిస్థితి ఉండటం సరైనది కాదు. భయం పోతే వాళ్ళు పెట్టలేకపోతే రేపొద్దున నిజమే ఆ రకంగా మారణాయుధాలు పట్టుకొని స్వైర విహారం చేస్తుంటే ప్రభుత్వం మరి ఎందుకంటే ఊరుకుంటుంది? కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఆ రోజున ఏమీ లేకుండానే పౌర హక్కులు అణచివేశారు, రాజ్యాంగాన్ని గౌరవించలేదు. మనం రాజ్యాంగాన్ని గౌరవిద్దాము, పౌర హక్కులను గౌరవిద్దాము, కానీ అరాచకవాదం అణచివేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ కొన్ని నిర్ణయాలు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే, ఎనీహౌ మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ పార్టీ మళ్ళా రాబోదనేది నా ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ ప్రజల్లో ఏదైనా ఒక అసంతృప్తి ఏదైనా కారణం, ఎందుకంటే చెప్పిన వల్ల అమలు చేస్తున్నారు, చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. ఒకటి సరే, మిగతా వాళ్ళలో లోటుపాట్లు అసంతృప్తులు పక్కన పెడితే ప్రభుత్వం చెప్పిన దానికి మించి పనిచేస్తూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నగా అమలు చేస్తుంది. ఒక్కొక్క శాఖని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. ఇవి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుందంటే కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టి పని చేసుకుంటా ఉంది. దానికి తెలిసిన విద్య అది బూత్ అద్దంలో చూపిస్తూ ఉన్నారు. మళ్ళా సోషల్ మీడియాలో బూతులు తిట్టడం మొదలు పెట్టారు. మిమ్మల్ని నన్ను కూడా తిట్టే పరిస్థితిలో ఉన్నారు. సరే, మా ఓటు వాళ్ళని ఎవరిని రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోయేది కాదు. రకరకాలుగా మాట్లాడినా కూడా మేము ఒకటే చెబుతున్నాం, మా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం ఉంటేనే ఏదైనా పని చేయాలి. కార్యకర్తలు ధైర్యంగానే ఉంటారండి. టీడీపీకి ఉన్న బలము అదే కదా. కార్యకర్తలు ఎలాంటి క్రైసిస్ వచ్చినా, ఎంత మీరు పట్టించుకోకపోయినా, మీరు మీ నాయకత్వం ఎంత పట్టించుకోకపోయినా కార్యకర్తలు ఎక్కడికి పోరు. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అదే నాకు తెలిసి. నేనేమంటా, మనం ఏం చేయకపోయినా కార్యకర్తలు పడి ఉంటారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇందాక అదే చెప్పా. కార్యకర్తలకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక అంగన్వాడీ ఏం చేయక్కర్లేదు, వాళ్ళకి పలకరించండి, వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. బాగా కష్టపడే నాయకులు అది మర్చిపోతున్నారు. నేను గమనించింది ఏంటంటే, కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు అది మర్చిపోతున్నారు.
ఎవరో పెద్ద మనిషి చెప్పాడు నాకు ఒకసారి, 4 ఏళ్ళు పని చేసుకుంటాడు కష్టపడి, వ్యవసాయం చేసుకుంటాడు, కూలి పని చేసుకుంటాడు, ఎలక్షన్ రాగానే ఇనపెట్లో అడుగుని ఉంటుందంట ఇస్త్రీ చేసిన పసుపు చొక్క, ఇక తీసేసాడంటే ఇంక ఎలక్షన్ అయ్యేదాకా వెనక దిగి చూసేది లేదంట. అవునా? కరెక్ట్. అలాంటి క్యాడర్ ఉన్న పార్టీ మరి ఆ క్యాడర్ విషయంలో కొంచెం నాయకులు ఉండాలి కదండి. ఇప్పుడు ఒక చంద్రయ్యని పీక కోసి చంపేశారు అని అంటే అది ఒక చంద్రయ్యని కోసి చంపినట్టు కాదు, తెలుగుదేశం క్యాడర్ని పీక కోసి చంపినట్టు. దానికి ఒక సూచన చెప్తున్నాను, అంచెలంచెలుగా పెరిగి రావాలి పార్టీలు. పార్టీ కమిట్మెంట్ ఉంటుంది. నువ్వు మధ్యలో స్కై ల్యాబ్ లాగా పడిపోయి అలా పడిన బాగున్నారు కదా ఇప్పుడు. ఆ కమిట్మెంట్ ఏముంటుందండి? అదే సార్, పార్టీ మీద ఉండదు. రేపు పార్టీ అధికారంలో లేకపోతే ఎవరి దారిని అటు చూసుకుంటారు. అలా పడిన బాగున్నారు, లేదా సూట్ కేసులు పట్టుకొచ్చిన వాళ్ళే బాగున్నారు. అదే అది కార్యకర్తలు ఆ భావన, కార్యకర్తల్లో ఆ ఫీలింగ్ వెళ్ళకూడదు సార్, వెళ్ళకూడదు. చూడండి మీలాంటి పెద్దలైనా చెప్పండి పార్టీ నాయకత్వానికి, మీలో బాగా అర్థమవుతుంది. అది అసంతృప్తి అవడం కంటే ఆవేదన అనాలేమో. ఆవేదనే, అసంతృప్తి ఉంది. నా బోటి వాళ్ళకి అసంతృప్తి చేసేది 44 ఈ వయసులో మేము చేసేది ఉంది. వస్తే అవకాశం ఉంటే మేము అనుకుంటాం మా 10 మందికి సేవ చేయొచ్చు, ఉన్న అవకాశం ఉంటే 10 మందికి సర్వీస్ చేయొచ్చు, రాష్ట్రానికి సేవ చేయొచ్చు అని భావిస్తాం. రాకపోయినా మా పని మనం చేస్తాం. నేను ఇందాక తర్వాత కూడా పార్టీ కలకాలం ఉండాలనుకుంటారు. రాజమండ్రిలో నా పని నేను చేసుకుంటా, నా బోటి వాళ్ళను. సరే, పార్టీ కూడా జరుగుతుంది, కార్యక్రమాలు చేస్తూ ఉంది, కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు చిన్న లోటుపాట్లు జరుగుతాయి. యంత్రాంగంలో చెప్పాక మన పోస్టులు బోర్డులు ఇచ్చిన సంతృప్తి స్థాయి లేదు. చంద్రబాబు గారు ఏమంటారంటే సంతృప్తి స్థాయి ఇవ్వడంలో సరైన న్యాయం జరగలేదనేది వస్తూ ఉంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటండి, విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారని బాబు గారు అంటున్నారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో వాళ్ళు ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ లో మీరున్నారు కదా. ఇవన్నీ సమస్యలే. ఎనీవే, బుచ్చి చౌదరి గారు మీ ఆవేదన వెళ్ళింది. చూద్దాం పార్టీ నాయకత్వం కార్యకర్తల కోసమే, మీకోసం కాదు, కార్యకర్తల కోసం ఎలాంటివి చేస్తారు ఏంటి అనేది బయట జరుగుతున్న ప్రచారాన్ని హైలైట్ చేయడమే నా ఉద్దేశం. ఆ ప్రచారంలో నిజమే అయితే వైఎస్ఆర్ పార్టీ చెప్పినట్టుగా ఏదో అయిపోద్ది అనేది మాత్రం భ్రమ. వైఎస్ఆర్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేది రాదు, రానియం. కార్యకర్తలు మాత్రం కాసుకోవాలి. పార్టీకి రానిద్దామన్నా ప్రజలు రాని. ఒకటి చెప్తున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా లక్షలాది మంది కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది సార్. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా న్యాయం జరుగుతుంది సార్. అవి 2 పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి అనేది నా భావన. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బుచ్చి చౌదరి గారు, రాజమండ్రి నుంచి అనుకోకుండా వచ్చినా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్తే. సో ఇది తెలుగుదేశం పార్టీలో సీనియర్లలో అసంతృప్తి ఉంది అని జరుగుతున్న ప్రచారానికి సంబంధించి పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఇచ్చిన వివరణ అనుకోవచ్చు, కొంత వాస్తవాన్ని వెల్లడించిన సందర్భం అనుకోవచ్చు. పూర్తిగా అవాస్తవం కాదు జరుగుతున్న ప్రచారం, కొంత ఉంది. అయితే అది అసంతృప్తి కాదు, ఆవేదన. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం. అది కూడా కార్యకర్తను దృష్టిలో బట్టి జరుగుతున్న ఆవేదన. అంతేగాని వైసీపీకి టచ్లోకి వెళ్ళారు, ఇదంతా బూతు, అంత ఇదే లేదనేది క్లారిటీ. సో ఇది